గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు అట్లాగే హాజరైన ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఇంత పెద్దగా జయంతి కార్యక్రమాలని నిర్వహిస్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనం 4 విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అణగారిన వర్గాల గుండె చప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్వయంగా తను చదువుకున్నటువంటి కాలంలో అంటరానితనానికి గురైనటువంటి అంబేద్కర్ గారు నేను ఉన్నత విద్యను చదివినప్పుడు నేను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటే ఈ అంటరానితనం పోగొట్టగలను అని నమ్మినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి మన భారతదేశంలోనే అత్యధిక డిగ్రీ పట్టాలు పొందినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అట్లాంటి అంబేద్కర్ గారిని అంబేద్కర్ జయంతి రోజు వర్ధంతి రోజు స్టేటస్లు పెట్టడం ద్వారా మనం అంబేద్కరిస్తులం కాలేము. అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనం కూడా ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే మనం నిజమైనటువంటి అంబేద్కర్ వారసులం అవుతాం. మరి అంబేద్కర్ గారు ఆ రోజు కుల వివక్షకు వ్యతిరేకంగా అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. మరి పోరాటం చేయడమే కాదు, రాజ్యాంగాన్ని రచించినప్పుడు అప్పుడున్నటువంటి అణగారిన వర్గాలకు, అనాథలకు, అభాగ్యులకు, స్త్రీలకు హక్కులు కల్పించడం, తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. మరి అట్లాగే స్త్రీలు